హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. వివో Y28e 5G మొబైల్. అయితే మొబైల్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ప్రతి మొబైల్కి వచ్చినట్టే మనకి ఇది కూడా మెనూ కార్డు, పిన్ రిజెక్ట్ పిన్ ఒకటి, తర్వాత మెనూ కార్డు జనరల్. ఇంకా మనకి ప్రతి మొబైల్కి వచ్చినట్టే దీనికి వచ్చింది. కానీ దీంట్లో మనకి ఛార్జర్ అనేది అడాప్టర్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ప్రతి మొబైల్కి ఇలాగ అడాప్టర్లు అనేవి రావడం లేదనేసి చెప్పడం జరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే, దీనికంటే కొద్దిగా మనకి పోకో M6 కానీ, M6 Pro కానీ, తర్వాత పోకో 85 ఏదో ఉంది, అది కూడా. అవి అయితే దాంట్లో అయితే మనకి అందుబాటులో ఛార్జర్ మొత్తం అన్నీ ఎలిజిబుల్ అందుబాటులో ఉన్నాయన్నమాట. ఆడైతే ఇస్తాడు. ఈ దీంట్లో నాకు బేసిక్గా అంటే బ్రాండ్ అనేది మనకి బాగుంటుంది అనే ఉద్దేశంతో వివో అనేది తీయడం జరిగిందనమాట. అయితే దీంట్లో కెమెరా వచ్చి బ్యాక్ 50 MP అనమాట, ఫ్రంట్ వచ్చి 8 MP. అదే కొద్దిగా మైనస్ చేసింది, నాకు ఏదోలా అనిపించింది అనమాట. అయితే ఇంకా జనరల్ యూజ్కి ఏదైనా పర్వాలేదు కదా అన్న ఉద్దేశంతో ఇది అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఫ్యామిలీ అనమాట. జస్ట్ ఫోన్ చేసుకోవడం, ఫోన్ రిసీవ్ చేసుకోవడం, తర్వాత వీడియోలు గట్రా చూడడానికి తప్ప దీనికి వాడరని నా ఉద్దేశం. అందుకనేసి ఇది చూస్ చేసుకోవడం జరిగింది. అయితే దీంట్లో 6GB 128GB మోడల్ ఇది. తర్వాత ఇంకా బేస్మెంట్ చాలా ఉన్నాయి, ఇంకా ఎందుకులే అనేసి ఇదే తీసుకోవడం జరిగిందనమాట. అయితే మనకి ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 14. తర్వాత పర్వాలేదు, 6GB 128GB. బ్యాటరీ బ్యాకప్ వచ్చి 5000 mAh అనమాట. పర్వాలేదు అనిపించింది ఛార్జింగ్ పరంగా. అంటే నాకైతే మైనస్ అనిపించింది, అలా అడాప్టర్ విషయంలో కొద్దిగా మైనస్ అనిపించింది. అదే కొద్దిగా ఏదోలా అనిపించింది అనమాట. చూడడానికైతే అంటే దీనికంటే బెటర్ అయిన మొబైల్ ఉన్నాయి, అది కూడా అనుకున్నాం. కానీ బడ్జెట్ అంటే ఆన్లైన్లో దొరికాయి కాబట్టి అవి ప్రజెంట్ కాస్ట్ ఒక 500 ఎక్స్ట్రా తీసుకోవడం అనేది జరుగుతుంది, లేదా 600 ఎక్స్ట్రా తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అనమాట. అందుకనేసి ఇదే ప్రిఫర్ చేస్తాం. ఓకే, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.